హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హిందీని దేశం మీద రుద్దడానికి మళ్ళీ అమిత్ షా కొత్త ప్రాజెక్ట్ అయితే మొదలుపెట్టాడు. దాంతో కేటీఆర్ గారికి మండి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే, మీ వల్ల దేశంలో కోట్లాది మంది యువత నాశనం అయిపోతారని చెప్పేసి అన్నాడు. సో ఏ విధంగా నాశనం అయిపోతారనేది ఆయన ఒక వెర్షన్ చెప్పాడు. అయితే దేశం మీద ఎలా రుద్దడానికి ఈయన ఒక వెర్షన్ చెప్పాడు. వీళ్ళిద్దరి వెర్షన్ చూసిన తర్వాత రాజా సింగ్ ముందరకు వచ్చి ఆయన ఒక విషయం చెప్తున్నాడు. సో ఏమంటున్నారు, అసలు వీళ్ళ మధ్య రగడ ఏంటి, హిందీ ఎందుకు మధ్యలో ప్రస్తావనకు వచ్చింది అనేది చూస్తే, దేశాన్ని మొత్తంగా కాషాయమయం చేయడానికి వీళ్ళకంటూ ఒక లాంగ్వేజ్ కావాలి. దానికోసం అమిత్ షా, మోదీ గారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి ఆత్మ లాంటిది హిందీ అని చెప్పేసి అమిత్ షా గారు చాలాసార్లు ప్రకటించారు. తమిళనాడుకు వెళ్ళి మీరు హిందీ నేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు అసలే హిందీ వ్యతిరేక ఉద్యమం చేసిన చరిత్ర ఉన్న వాళ్ళు, వాళ్ళకి మండింది. నన్ను బయలుదేరయ్యా అని చెప్పేసి పంపించేశారు. సో రామస్వామి గారి టైం నుంచి కూడా, పెరియార్ రామస్వామి టైం నుంచి కూడా ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలై తమిళనాడులో విపరీతంగా వ్యతిరేకించడం జరిగింది. అంటే భాషే కదా, నేర్చుకుంటే ఏమవుతుంది, 4 భాషలు వస్తే బహుభాష కోవిదుడిగా గొప్ప ఇదవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. అది నిజమే. కానీ ఒక ప్రాంతపు సంస్కృతిని, ఒక ప్రాంతపు భాషని, ఒక ప్రాంతపు సాంప్రదాయాలని, ఆ ప్రాంతపు అస్తిత్వాన్ని కూడా ఈ పరాయి భాష, పరాయి సంస్కృతితో వచ్చి ఆక్రమించే పరిస్థితి ఎప్పటికీ తేకూడదు. అలా తెస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. అది ప్రమాదకరం. అది ఒక రకంగా ఆధిపత్యానికి చిహ్నం. అవతలి వాళ్ళ మీద ఆధిపత్యం చేయడానికి వీటిని వాడతారనమాట. అది ఇక్కడ ఉండే స్కెచ్. ఇది తెలియని అమాయకులు ఎవరూ లేరు ప్రస్తుతం సమాజంలో. కానీ బీజేపీ వాళ్ళకి ఏంటంటే, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే స్టైల్లో ఇప్పుడు మాటలు ఉన్నాయి. రాజాసింగ్ అదే అన్నారు, అమిత్ షా అదే అన్నారు. అది ఏమన్నారని నేను చెప్తా. అయితే ఈ తమిళనాడు ముఖ్యంగా ఒక విషయం జరిగింది గతంలో. జల్లికట్టుని చాలా దుర్మార్గమైన గేమ్ అని చెప్పేసి బ్యాన్ చేశారు. ఆ తర్వాత తమిళనాడు అస్తిత్వం మీద మీరు దెబ్బ కొడుతున్నారు, తమిళనాడు సంస్కృతి మీద నాశనం చేస్తున్నారు అని చెప్పేసి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా వెనక్కి తీసుకున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే కొన్ని ఆంక్షలు సడలించారు. ఆ తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మీరు హిందీ నేర్చుకోండి, హిందీ నేర్చుకుంటే బాగుంటుంది, బాగుపడతారు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ కేంద్ర మాజీ మినిస్టర్, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి గారు కూడా, వెంకయ్యనాయుడు గారు కూడా అప్పుడప్పుడు ఈ విధంగా అంటుంటాడు. సో ఇది పరిస్థితి. అయితే అమిత్ షా గారు ఏమన్నారంటే, హిందీ అనేది ఇతర భాషలతో పోటీ పడకుండా హిందీ అందరూ నేర్చుకోండి. దేశంలో హిందీ అనేది ఉపాధికి, సాంకేతికతకి సంబంధించిన విషయం. సో హిందీ నేర్చుకుంటే ఆ సాంకేతికత విషయంలో మన దేశం మరింత ముందుకెళ్తుంది. ఎలాగంటే, ఈ సాంకేతికతని, హిందీని మనం క్లబ్ చేయబోతున్నాం, హిందీతో అనుసంధానించబోతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎలా అని చూస్తే, మీకు తెలుసో లేదో, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, కొరియా కావచ్చు, చాలా కంట్రీస్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నీ కూడా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లోనే వాటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, చాలా వరకు వాళ్ళ సొంత లాంగ్వేజ్లో ఉంటాయి, నేటివ్ లాంగ్వేజ్లో. ఆ విధంగానే వాడుతూ ఉంటారు వాళ్ళు. సో ఇంగ్లీష్ వాళ్ళలాగా మొత్తానికి మన దేశంలాగా ఇంగ్లీష్ వాడరు. మరి ఇంగ్లీష్ రాదా అంటే, అక్కడ ఇంగ్లీష్ వస్తుంది, కానీ దేనికి పరిమితం చేయాలో దానికే చేస్తారు. సో టెక్నాలజీని, ఎడ్యుకేషన్ని కూడా వాళ్ళ సొంత లాంగ్వేజ్లో మాత్రమే బోధిస్తూ వెళ్ళడం వల్ల అక్కడ స్వతహాగా కొంత అభివృద్ధికి కూడా ఛాన్స్ దొరికింది. ఎందుకంటే ఇంగ్లీష్లో త్వరగా అందుకోలేని వాళ్ళు కూడా తమ సొంత భాషను ఈజీగా అందుకోగలరు. అది మాతృభాషగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా ఆలోచన తీరు కూడా మెరుగుపడి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే అందరినీ మాతృభాష చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకోవాలి అని చెప్పి అంటుంటారు. థాట్ ప్రాసెస్ అనేది మాతృభాషలో నేర్చుకున్నప్పుడు అది మరింత బెటర్గా ఉంటుంది ఇతర భాషల్లో థాట్ ప్రాసెస్ కన్నా కూడా. ఇప్పుడు ఇంగ్లీష్ వాడికి అదే వాడి మాతృభాష, వాడు బాగానే ఆలోచిస్తాడు. మనమే వాళ్ళలాగా తయారవ్వాలని చెప్పి వేషాలు వేస్తుంటాం. అది లాంగ్వేజ్ బతుకుదెరువుకు అవసరమే, నేర్చుకోవాలి. కాకపోతే ఇక్కడ ఉండే కొన్ని రకాల పారామీటర్స్ని, కొన్ని రకాల కండిషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రపంచంతో పోటీ పడడం అంటే కేవలం డబ్బు సంపాదించడంలో పోటీ పడడం కాదు, అనేక విషయాల్లో. సరే, ఇది ఇలా ఉంటే ఇక అమిత్ షా గారు మాట్లాడిన మాటలు వాటిని ఒకసారి మనం గమనించి చూస్తే, ఇందులో హిందీ ఆధిపత్యానికి ఆయన ఎటువంటి ప్రయత్నం చేశాడో కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు నేను మళ్ళీ రిలేటెడ్ విషయాలని చెబుతున్నానంటే, ఈ జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇది ఒక సంస్కృతులకు సంబంధించిన విషయం. భాష అనేది కేవలం ఏదో ఒక లాంగ్వేజ్ రాయడానికి, మాట్లాడడానికి పనికొస్తుంది అనుకుంటే పొరపాటు. అది సంస్కృతులకు సంబంధించిన విషయం, ఒక చారిత్రక అవసరం అది. అంటే ఎప్పుడైనా సరే ఒక చరిత్రను మనం ఏ భాషలో చూస్తాము, ఏ భాషలో మాట్లాడుకుంటామంటే, ఆ చరిత్రకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు జీవించిన ప్రాంతము, జీవించిన సంస్కృతి, జీవించిన విధి విధానాలు అవన్నీ కూడా దాంట్లో యాడ్ అయ్యి అప్పుడు దానికంటూ ఒక రూపు వస్తుంది. అటువంటి భాషలో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడాలంటే మనం ఇంగ్లీష్లో చెబితే ఒకలా ఉంటుంది, తెలుగులో చెబితే మరోలా ఉంటుంది. ఆ డెప్త్ని మనం ఫీల్ అయితేనే వస్తుంది అది. సో అది ఆ భాషకు ఉన్న గొప్పదనం. ఏదైనా ఇంతే కొన్నిసార్లు
సరే, ఇది విధంగా ఉంటే దీన్ని ఏదో రకంగా తగ్గించడానికి, అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని లేకపోతే మన అస్తిత్వాన్ని కూడా మనం ఫీల్ అవ్వకుండా చేయడానికి చేసే కుట్ర ఈ హిందీ తీసుకురావడం. ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు ఈ లాంగ్వేజ్ని హిందీతో మరి మిక్స్ చేస్తే బాగానే ఉంటుంది కదా, మరి చైనా జపాన్ లాగా మనం కూడా ముందుకెళ్ళొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఒకవేళ ఆ విధంగా టెక్నాలజీని లాంగ్వేజ్ని ఈ విధంగా కొలాబరేట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరి మాతృభాషలో చేయాలి. తెలుగులోనూ చేయాలి, తెలుగుని టెక్నాలజీతో లింక్ చేయడం, అదేవిధంగా తమిళ్ని చేయాలి, అలాగే మిగతా భాషలను కూడా. కేవలం హిందీతోనే చేస్తామంటే దాని అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ భాష అయితే వచ్చో, వాళ్ళు ఏ భాష మాత్రమే మాట్లాడగలరో ఆ భాషనే మిగతా వాళ్ళ మీద రుద్ది వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఆదేశాలు వినేలాగా చేయడం కోసం చేస్తున్న ప్రోగ్రామ్ ఇదంతా. అంటే అప్పుడు అందరూ నేర్చుకున్నాక మోదీ గారు ఢిల్లీ నుంచి కాన్ఫరెన్స్లో మాట్లాడినా సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతంలో ఉన్నవాడికి కూడా రియాక్షన్ వస్తుందన్నమాట. ఎందుకంటే వాడికి హిందీ వచ్చు కాబట్టి. అక్కడి నుంచే హిందుత్వం మీద దాడి జరుగుతుంది అనగానే ఇక్కడ నుంచి రియాక్ట్ అయిపోతారు ప్రజలు అనేది వీళ్ళ స్కెచ్. కానీ అంత దూరం తీసుకువెళితే మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. భాష అనేది ప్రజల వ్యక్తిగత విషయం. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. మరొకటి, వాళ్ళకు నచ్చిన భాషలు కూడా నేర్చుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. హిందీనే నేర్చుకోవాలని లేదు. భారతదేశంలోని అధికారిక 22 భాషల్లో హిందీ కూడా ఒకటే, కానీ అదేమి జాతీయ భాష కాదు. ఆ విధంగా హిందీ వాళ్ళు ఫీల్ అయితే అది వాళ్ళ ఆధిపత్య భావజాలానికి చిహ్నం మాత్రమే, అంతకుమించి మరొకటి కాదు. సో ఇక్కడ గమనించి చూస్తే దీని విషయంలో కేటీఆర్ గారికి బాగా మండింది. ఆయన ఏమన్నారంటే, హిందీని మీరు మా మీద రుద్ది కోట్ల మంది జీవితాలని నాశనం చేయొద్దు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కేవలం హిందీ అలాగే ఇంగ్లీష్లో మాత్రమే పరీక్షలు పెడితే విద్యార్థులు నష్టపోతారు. లోకల్ లాంగ్వేజ్లో చదువుకున్న వాళ్ళు, మాతృభాషలో చదువుకున్న వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఇటువంటి సరైనవి కాదు. అదేవిధంగా వీళ్ళ భాషను మర్చిపోయేలాగా చేయడం కూడా సరైనది కాదంటూ రియాక్ట్ అయ్యారు. సో దీనికి రాజాసింగ్ గారు మళ్ళీ రియాక్ట్ అయ్యారు. రాజాసింగ్ ఏమన్నారంటే, ఆయన ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈ మధ్యనే కొద్దిగా మళ్ళీ పార్టీలో పుంజుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుంది. మళ్ళీ స్టార్ట్ చేశారు గత నెల రోజుల నుంచి కూడా. రాజాసింగ్ గారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్కి గురయ్యారంటే దాని అర్థం ఆయన ఆలోచన తీరులో తప్పు ఉంది అని. సస్పెన్షన్ ఎందుకు విధిస్తారు? తప్పు చేస్తే విధిస్తారు. సో మన ఆలోచన తీరులో తప్పు పెట్టుకొని మనం మాట్లాడితే ఎలాగా? సో ఇప్పుడు రాజాసింగ్ గారు మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే, హిందీ భాష అనేది కేవలం ఒక లాంగ్వేజే కదా, మీరు నేర్చుకుంటే నష్టమేముంది? హిందీ నేర్చుకున్న వాళ్ళు దేశంలో ఎక్కడికైనా వెళ్ళి జాబులు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, సమస్య ఏముంది అన్నారు. ఆ పని హిందీ నేర్చుకున్న వాళ్ళే కాదు, ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏ సమస్య లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే కొద్ది గొప్ప వచ్చిన ఇంగ్లీష్లో నడిపిస్తున్నారు. దానిలో ప్రాబ్లం ఏముంది? హిందీ ఎందుకు నేర్చుకోవాలి? హిందీ వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకుంటున్నారా? మరి తెలుగు నేర్చుకోవడానికి మరి వాళ్ళు ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అటువంటి ఆదేశాలు ఏమైనా జారీ చేసిందా? సౌత్ స్టేట్స్ వాళ్ళు లేకపోతే ఇతర స్టేట్స్ వాళ్ళు హిందీ బెల్ట్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడతారు, హిందీ బాగానే ఉంది, ఖచ్చితంగా నేర్చుకుంటారు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు తెలుగు నేర్చుకొని ఇక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారా? వాళ్ళు జాబ్ కోసమే ఇక్కడికి వచ్చినప్పుడు లేదు, మేము మా భాషలోనే మాట్లాడతాం, మీరు మా భాషలోనే మాట్లాడండి అనటం ఆధిపత్యం కాకపోతే మరేంటి? ఇటువంటి వివాదాలు చాలా జరిగాయి. కర్ణాటకలో కూడా ఆటో డ్రైవర్లతోటి కొంతమంది హిందీ వాళ్ళు ఈ విధంగా వెళ్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్లతోటి హిందీలో మాట్లాడితే లేదు కన్నడలో మాట్లాడండి, నాకు హిందీ రాదంటే అతను వాళ్ళు ఒప్పుకోలేదు. అదేంటి, నువ్వు నేర్చుకొని ఉండాలి కదా, ఇది జాతీయ భాష కదా అంటాడు. మరి వాడు చదువుకున్నాడో లేదో కూడా తెలియదు. మళ్ళీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఉన్నాడు చూస్తే. అంటే బెంగళూరులో ఎక్కువగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నార్త్ నుంచి కూడా వస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తి అనుకుంటా. జాతీయ భాష కదా అంట, పుస్తకాల్లో చదివితే కదా అది అర్థమయ్యేది. సో మొత్తానికి అతను గట్టి కౌంటర్ ఇచ్చాడు. నువ్వు మా ప్రాంతానికి బతకడానికి వచ్చావు, సో నువ్వు మా ప్రాంతం భాష నేర్చుకుంటేనే మాతో మాట్లాడగలుగుతావు, సో నువ్వు నేర్చుకోవడం నీకు అవసరం, కన్నడ భాష నువ్వు నేర్చుకో, మేం కాదు అని చెప్పేసి అతను గట్టి కౌంటర్ ఇచ్చాడు. అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. ఈ తరహాలో ఉంటుందన్నమాట. భాషల పట్ల ఒకరి పట్ల ఒకరికి ఆధిపత్య భావజాలం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ప్రతి భాష మరో భాషకి సమానమే. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. మా భాష గొప్ప, మా సంస్కృతి గొప్ప అనే వాళ్ళు కూడా కొంతమంది కుహన గొప్పదనం చాటుకునే వాదులు ఉంటారు. ఇది కూడా పనికి మాలిన ఎవరు. ఏముంటుంది గొప్పదనం? భాష మాట్లాడతాం, దాంట్లో ఏంటి గొప్ప? పోని భాషలో గొప్ప సారస్వతం, గొప్ప విలువలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ రాసిన వాళ్ళ గొప్ప. భాషకో లేకపోతే సంస్కృతికో వాల్యూ అప్పచెప్పేస్తే ఎలా? అవతల వాడితో పోల్చుకున్నప్పుడే మనం గొప్ప, అవతల వాడు తక్కువ అనే భావన వస్తుంది. అందరం ఒకటే అనుకుంటే గొప్ప అనే భావనే ఉండదు. ఇది కేవలం ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కూడిన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేసుకునే పని అనమాట ఈ గొప్పదనం అనేది. కాబట్టి ఈ భాషల విషయంలో ఇప్పుడు అమిత్ షా గారు ఎటువంటి భావనలో ఉన్నారో ముందు ఆయన భావన మారాలి. అలాగే సౌత్ నుంచి కూడా దీని విషయంలో కొద్దిగా తిరుగుబాటు అనేది రావాలి. సౌత్ స్టేట్స్ దీన్ని వ్యతిరేకించాలి గట్టిగా. నేను కూడా స్కూల్లో చదువుకున్న హిందీ, స్కూల్ డేస్ అంతా హిందీనే. కానీ మనకు ఇది ఎంతవరకు అవసరం అంతవరకు మన ఇష్ట ప్రకారం నేర్చుకుంటాం.
చాలామంది హైదరాబాద్లో ఫ్రెంచ్ క్లాసులకు వెళ్తారు, ఫ్రెంచ్ ట్యూషన్లు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే స్పానిష్ కూడా ట్యూషన్లు జరుగుతూ ఉంటాయి. జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకొని చాలామంది అక్కడికి వెళ్ళి జాబులు చేస్తున్నారు. అలాగే రష్యాలో గతంలో అయితే ఎడ్యుకేషన్ రష్యన్ లాంగ్వేజ్లో ఉండేది. ఇప్పుడు చాలామంది మన ఇండియా నుంచి మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఈ కంట్రీస్కి ఇటు వెళ్తుంటారు. అలా వెళ్ళిన వాళ్ళు చచ్చినట్టు వాళ్ళ లాంగ్వేజ్లో చదవాల్సి వచ్చేది. అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు అవసరం ప్రకారం అక్కడ వాళ్ళ లాంగ్వేజ్లో చదువుకున్నారు, తప్పేం లేదు దాంట్లో. కానీ హిందీ వాళ్ళు మాత్రం అలా కాదు, మేము మీ ప్రాంతానికి వచ్చినా మీ లాంగ్వేజ్ చదవము, మీరే మా లాంగ్వేజ్లో మాట్లాడాలంటారు. ఇది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. సో ఇటువంటిది లేకుండా అన్ని భాషలు ఒకటే అనే భావన అవసరం అనేది ఇక్కడ పాయింట్.